అందరికీ నమస్కారం. రాధారమణం తెలుగు ఆడియో నావల్స్‌కి స్వాగతం. ముందుగా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. 21వ భాగం రాక్షసుడి వలలో అందాల జాబిలమ్మ. రుద్రకేశవ శ్యామ రొమాంటిక్ లవ్ స్టోరీ. సుకన్య, పృథ్వీ అలా మాట్లాడుకుంటూ ఉండగానే అంకిత, కేశవ చెల్లెలు ఆ తరగతి గదిలోకి వస్తూ ఉంటుంది. తన పక్కన రుద్రాంశ్ కూడా లోపలికొస్తూ ఉండేసరికి పృథ్వీ అంకితని ప్రేమగా చూసేవాడు కాస్త వెనుక రుద్రాంశ్ రాగానే తన చూపు తిప్పుకుంటాడు. రుద్రాంశ్, పృథ్వీ ఒకటే తరగతి, ఇద్దరు ప్రాణ స్నేహితులు. కానీ రుద్రాంశ్ గురించి, తన కుటుంబం గురించి పృథ్వీకి బాగా తెలుసు. అందుకే అంకితని ప్రేమిస్తున్న విషయాన్ని రుద్రాంశ్కి తెలియనివ్వకుండా జాగ్రత్త పడుతూ ఉంటాడు. రుద్రాంశ్ పృథ్వీని చూస్తూ హాయ్ రా మామ అంటూ దగ్గరికి వచ్చి పృథ్వీని కౌగిలించుకొని, ఏంటి సుకన్య, ఈరోజు మాకన్నా కొంచెం ముందుగానే వచ్చేశారు ఏంటి అన్నట్టు అడుగుతాడు రుద్రాంశ్. సుకన్య ఈలోగా వెనుక అంకితకి హాయ్ చెప్పి, అంకిత అని తనని పట్టుకుంటూ, ఈరోజు మా చెల్లెలు అంటే మా బాబాయ్ కూతుర్ని ఈ కాలేజీలోనే చేర్పించడానికి తీసుకుని వచ్చాను. అందుకే కొంచెం త్వరగా వచ్చేసాను అని రుద్రాంశ్కి సమాధానం చెప్తుంది సుకన్య. ఓ అవునా, నా చెల్లి నిఖిత కూడా ఈరోజే జాయిన్ అవ్వడానికి వచ్చింది అని పృథ్వీని చూస్తూ చెబుతుంది అంకిత. పృథ్వీ అంకిత వచ్చిన దగ్గర నుండి నా లవ్ని ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తావు అన్నట్టు చూస్తూ ఉంటాడు అంకిత వైపు. కానీ అంకిత ముఖంలోని భావాలను పృథ్వీకి అర్థం కాకుండా ఉండేలా పృథ్వీ వైపే చూస్తూ ఉంటుంది. ఎందుకంటే పక్కన తన అన్నయ్య రుద్రాంశ్ ఉండడంతో తనతో పాటే ఉంటాడు కాబట్టి తను ఏమీ మాట్లాడలేకపోతుంది. పృథ్వీ అంకిత అసలు పట్టించుకోలేదని కొంచెం బాధగా కూర్చుంటాడు పృథ్వీ. రుద్రాంశ్ కూడా పృథ్వీ పక్కనే కూర్చుంటూ, ఏంట్రా మామ, వచ్చేటప్పుడు నీ ముఖం మతాబులా వెలిగిపోయింది, ఇప్పుడేంటి తుస్సుమన్న చిచ్చుబుడ్డిలాగా డీలా పడింది అని జోక్గా అంటాడు రుద్రాంశ్. అదేమీ లేదురా మామ అని అలానే మౌనంగా తన మనసులో నా ప్రేమ గెలుస్తుందా లేదా అని భయంతో బాధపడుతూ ఉంటాడు పృథ్వీ. రుద్రాంశ్ పృథ్వీని చూస్తూ, ఏంటి వీడు కళ్ళల్లో ఏదో తెలియని బాధ కనిపిస్తుంది అని వాళ్ళ క్లాస్కి వెళ్ళిపోతారు. వాళ్ళ సార్ రాగానే అందరూ శ్రద్ధగా క్లాసులు వింటూ ఉంటారు. పృథ్వీ మాత్రం క్లాసులు వినకుండా అంకిత కోసమే ఆలోచిస్తూ ఉంటాడు. రుద్రాంశ్ పృథ్వీ వైపు చూస్తూ ఉంటే ఎదురుగా ఉన్న క్లాసులో అంకిత, సుకన్య కనిపిస్తూ ఉంటారు. రుద్రాంశ్ ఎదురుగా సుకన్య కనిపిస్తూ ఉంటే పృథ్వీ సుకన్యని చూస్తున్నాడేమో అని అనుకుంటూ, పాపం వాళ్ళు మాట్లాడుకుంటుంటే మేము వచ్చి డిస్టర్బ్ చేశామేమో అని డల్గా ఉన్నాడని అనుకుంటూ ఉంటాడు రుద్రాంశ్. ఇక్కడ సుకన్య అంకితకి దగ్గరగా వెళ్ళి తన చెవి దగ్గర చిన్నగా, ఈరోజు మీ కేశవన్న మా ఇంటికి వచ్చాడు తెలుసా అని తన జీప్లో మమ్మల్ని కాలేజీకి కూడా తీసుకొని వచ్చాడు అని గొప్పగా చెబుతుంది సుకన్య. అంతలో అంకిత ఆశ్చర్యంగా ఆ మాటలు వింటూ, ఏంటి మా అన్న మీ ఇంటికి వచ్చాడా అని షాక్ అయినట్టు అడుగుతూ, మిమ్మల్ని తన జీప్లో కాలేజీకి కూడా తీసుకుని వచ్చాడా అని ఆలోచిస్తూ, అదేంటి కేశవన్న ఎప్పుడు మమ్మల్ని కాలేజీలో డ్రాప్ చేయడానికే తీరిక ఉండదు కదా, ఎప్పుడూ బిజీగా తిరుగుతూ ఉంటాడు, మరి దీన్ని జీప్ ఎక్కించుకొని తీసుకురావడం ఏంటి అని అర్థం కాక ఆలోచనలో పడుతుంది అంకిత. సుకన్య అంకిత ఆశ్చర్యంతో ఆలోచనలో పడేసరికి నవ్వుకుంటూ, అదేంటే అంత ఆశ్చర్యపోతున్నావు, మీ అన్న నాకు సైట్ కొడుతున్నాడని అది నీకు కూడా తెలుసు కదా అని గొప్పగా చెబుతుంది సుకన్య. అంటూ నోరు తెరుస్తూ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, మా కేశవన్న నీకు సైట్ కొడుతున్నాడా, నమ్మకం అడుగుతుంది అంకిత. అవునే, నా కోసం మీ అన్న ఈరోజు అంత ఉదయాన్నే
తన పనులన్నీ ఆపుకుని మరీ నన్ను చూడటానికి మా ఇంటికి వచ్చాడు అని ఏవో కల్పించి చెబుతూ సిగ్గుపడుతూ ఉంటుంది సుకన్య. అంకిత కోపంగా సుకన్యని చూస్తూ, అవునా? మరి మా అన్న నీకు సైట్ కొట్టడం నాకు కూడా తెలుసా? తెలుసు అని అంటున్నావు ఏంటి? హా? అని కొంచెం కోపంగా అడుగుతుంది అంకిత. సుకన్య అంకిత భుజాన్ని రుద్దుతూ, అదేనే, నేను మీ అన్నని లవ్ చేస్తున్నానని నీకు తెలుసు కదా అని అంటున్నా అని సిగ్గుపడుతూ చెబుతుంది సుకన్య. అంకిత సుకన్య సిగ్గుని చూస్తూ తన తలని కొట్టుకుంటూ, సుకన్య చెప్పే మాటలు అంకితకి నమ్మాలని అనిపించడం లేదు. ఎందుకంటే వాళ్ళన్న గురించి తనకు బాగా తెలుసు. ఎట్టి పరిస్థితిలో కేశవ సుకన్య వైపు కన్నెత్తి చూసే అంత లేదు అనుకుంటూ ఆలోచనలు పడుతూ, తనకి ఒకటే అర్థం కాని ప్రశ్న, వీళ్ళని తన జీప్లో ఎక్కించుకుని పని కట్టుకుని మరీ కాలేజీకి తీసుకురావలసిన అవసరం మా అన్నకేముంది అనుకుంటూ అనుమానం వస్తుంటే తనకి ఏదో స్ట్రక్ అయినట్టు, అవును సుకన్య, నీ చెల్లెలి పేరేంటి? ఈ కాలేజీలో జాయిన్ అయ్యిందా అంటుంది అంకిత. సుకన్య ఒక నిట్టూర్పు వదులుతూ, అదేం అడుగుతావులే అంకిత, మా చెల్లి అంటే మా బాబాయ్ కూతురు. మొన్ననే తన తల్లిదండ్రులు ఒక యాక్సిడెంట్లో చనిపోతే మా నాన్నగారు జాలిపడి దానిని అనాథగా విడిచిపెట్టడం ఇష్టం లేక మా ఇంటికి తీసుకుని వచ్చారు. మా అమ్మ గురించి తెలుసు కదా, ఇక ఆవిడ గారి బాధ్యతలు అన్నీ మావేగా అని తన చదువుకి తిండికి ఖర్చులు అన్నీ మేమే చూసుకోవాలిగా. మేము మంచివాళ్ళము కాబట్టి దాని ఇంట్లో ఉండనిస్తున్నాం. అదే ఎవరైనా అయితే ఈ పాటికి అనాథాశ్రమంలో జాయిన్ చేసేవాళ్ళు అంటూ, తప్పదుగా, అందుకే మా నాన్నగారు దాని చదువు కోసం ఈ కాలేజీలో జాయిన్ చేయించారు అని సుకన్య చెబుతుంటే, అంకిత సుకన్య చెప్పినవి ఏవి తన బుర్రలోకి ఎక్కడం లేదు. తన చెల్లి శ్యామ అన్న దగ్గరే ఆలోచిస్తూ ఉంటే, మీ చెల్లి నిఖిత, నా చెల్లి శ్యామ ఇద్దరూ ఒకటే క్లాస్ అంకిత అని చెబుతుంది సుకన్య. అంకిత సుకన్య చెప్పింది వింటూ, అవునా, నిఖిత ఆ అమ్మాయి ఒకటే క్లాసా అనుకుంటూ ఒకసారి ఆ అమ్మాయిని చూడాలి అని అనుకుంటూ వాళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే ఆ క్లాస్ అయిపోతుంది. ఆ సార్ వెళ్ళిపోతారు. అంకిత వెంటనే సుకన్య చేయి పట్టుకుని, పద బయటికి వెళ్దాం అంటూ తన చేతిని పట్టుకుని తీసుకుని బయటికి వెళ్ళిపోతుంది. అంకిత ఆ కాలేజ్లోనే అందరూ కూర్చొని మాట్లాడుకునే ఓపెన్ ప్లేస్లో సుకన్యను తీసుకొస్తుంది అంకిత. అక్కడ నిఖిత శ్యామ ఇద్దరూ కూర్చుని నవ్వుకుంటూ, నిఖిత శ్యామ చేతిని విడిచిపెట్టకుండా చనువుగా కలిసిపోయి మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళు చాలా మంచి స్నేహితులు అయిపోతారు. శ్యామకి కూడా నిఖిత చాలా బాగా నచ్చుతుంది. తనతో చాలా ఫ్రీగా మాట్లాడుతూ ఉంటుంది శ్యామ. అప్పుడే నిఖిత కార్ డ్రైవర్ నిఖిత దగ్గరికి వస్తూ, అమ్మా నిఖితమ్మ, మిమ్మల్ని ఇంటికి తీసుకుని వెళ్ళమని కేశవన్న చెప్పారమ్మా, రండమ్మా అని వినయంగా పిలుస్తాడు ఆ డ్రైవర్. నిఖిత శ్యామని చూస్తూ, అప్పుడే వెళ్ళాలా? నిన్ను వదిలి వెళ్ళాలనిపించటం లేదు శ్యామ అంటూ ఆ డ్రైవర్తో, ఇంకాసేపు మాట్లాడుకుని వచ్చేస్తాను, నువ్వు వెళ్ళు అని చెబుతుంటే ఆ డ్రైవర్, అమ్మ కేశవన్న ఊరుకోరు, రండమ్మా, మిమ్మల్ని తీసుకుని వెళ్ళకపోతే నా ఉద్యోగం పోతుంది అని బాధగా అంటాడు ఆ డ్రైవర్. అవునులే, అది కూడా నిజమే అనుకుంటూ నిఖిత నిరాశగా శ్యామాని చూస్తూ, సరే పద వస్తున్నాం అంటూ ఆ డ్రైవర్ని పంపించి, శ్యామ రా వెళ్దాం అని అంటుంది నిఖిత. ఆ డ్రైవర్, అమ్మ మీరొక్కరే ఆ అమ్మాయిని ఆదిబాబు తీసుకుని వెళ్తారంట అని అంటాడు డ్రైవర్. అప్పుడే అక్కడికి వస్తున్న సుకన్య అంకిత నిఖిత వాళ్ళ మాటలు వింటూ శ్యామకి అంత విలువ ఇస్తూ ఉండేసరికి సుకన్య కోపంగా శ్యామని చూస్తూ, ఇప్పటి వరకు నేనే ఇప్పుడు వాళ్ళ కార్ని ఎక్కలేదు, కానీ దీని పని బాగుంది, దీనికోసం వెయిట్ చేసి మరీ కార్లలో తీసుకుని వెళ్తున్నారు
అనుకుంటూ ఓర్చలేని తనంతో శ్యామని కోపంగా చూస్తూ ఉంటుంది సుకన్య. నిఖిత శ్యామని వదిలి వెళ్ళలేక వెళ్తూ శ్యామని బాధగా చూస్తూ కౌగిలించుకుని నిన్ను వదిలి వెళ్ళడం నాకిష్టం లేదు అని కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ వాటిని బయటకు రానివ్వకుండా ఆపుదామనుకుంటుంది. కానీ బయటకు వచ్చేస్తూ ఉంటాయి నిఖితకి. నిఖిత అలా బాధపడుతూ అడుగుతుంటే శ్యామకి కూడా బాధగా అనిపించి ఏం చెప్పాలో అర్థం కాక నిఖితని నవ్వుతూ చూస్తూ తన కన్నీళ్లను తుడుస్తూ, అలా ఏం లేదు నిఖిత, ఒక్క నెల రోజులేగా, తరువాత మనం కలిసే చదువుకుంటాంగా అని సర్ది చెప్పుతూ తనని కౌగిలించుకొని తనని వదిలి వెళ్ళిరా నిఖిత, ఆయన ఎదురు చూస్తున్నారు అంటూ డ్రైవర్ని చూపిస్తూ నిఖితని పంపుతుంది శ్యామ. నిఖిత కారెక్కుతూ ఐ మిస్ యూ శ్యామ అంటూ కారెక్కి వెళ్ళిపోతుంది నిఖిత. అదంతా కూడా కిరణ్ క్యాబిన్లో నిలబడి కేశవ చూస్తూనే ఉంటాడు. అక్కడే నిలబడి వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా చూస్తున్న అంకిత సుకన్య శ్యామ దగ్గరికి వెళ్దాం అనుకునేసరికి ఆది తన దగ్గరికి నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. ఆదిని చూసిన ఇద్దరు వెంటనే ఆదికి కనబడకుండా అక్కడ చెట్టు చాటున నిలబడి అక్కడ జరిగేది వాళ్ళ మాటలు అన్నీ వింటూ ఉంటారు. ఎందుకంటే అంకితకి ఆది అంటే కొంచెం భయం. తన అన్న కేశవ ఎలా ఉంటాడో ఆది కూడా అలానే ఉంటాడు. కానీ ఆది అసలు శ్యామతో ఏం మాట్లాడతాడో విందామని వాళ్ళక్కడే నిలబడి వాళ్ళ మాటలు వింటూ ఉంటారు. సుకన్య మాత్రం ఆదిని చూసి నన్ను నా చెల్లితో లోపలికి వెళ్ళనివ్వకుండా చేశాడు అని తిట్టుకుంటూ, అసలు అక్కడ కేశవ ఉంటాడు, తనకి సైట్ కొట్టుకుంటూ నా మాయలో పడేద్దామని అనుకున్నా. కానీ ఈ ఆది వచ్చి నా ప్లాన్ మొత్తం చెడగొట్టేశాడు అని ఆదిని తిట్టుకుంటూ కారాలు మిరియాలు నూరుతూ ఆది తనని అన్న మాటను గుర్తు తెచ్చుకుంటూ కోపంగా చూస్తూ ఉంటుంది సుకన్య. అంకిత మాత్రం శ్యామ సరిగా కనపడక శ్యామని చూడటం కోసం అటు ఇటు చూస్తూ ఉంటుంది. కానీ ఆది తనకి అడ్డు వస్తూ ఉంటాడు. ఆది శ్యామ దగ్గరగా నిలబడి అమ్మ శ్యామ పద, నేను తీసుకుని వెళ్తాను అంటూ శ్యామని తీసుకుని వెళ్ళి జీప్లో కూర్చోబెడతాడు ఆది. అప్పుడు అంకితకి శ్యామ రూపం క్లియర్గా కనిపించేసరికి షాక్ అవుతూ శ్యామ చాలా అందంగా అమాయకంగా కనిపిస్తూ ఉంటే శ్యామని చూస్తూ ఉంటుంది అంకిత. ఆది శ్యామని జీప్ ముందు సీట్లో కూర్చోబెట్టి ఇప్పుడే వస్తాను శ్యామ అని ఆది అటువైపుకు వెళ్ళిపోతాడు. శ్యామ ఆది వస్తాడేమో అనుకుంటూ ఆ జీప్ మొత్తం చూస్తూ అక్కడ ఏదో కనిపిస్తుంటే అది ఏంటి అనుకుంటూ తీస్తూ ఉండేసరికి అక్కడ గన్ ఉంటుంది. ఆ గన్ని ముట్టుకోగానే అది గన్ అని తెలిసేసరికి దాన్ని అక్కడే వదిలేసి భయంతో వణుకుతూ వెనక్కి జరిగి ఆది కోసం చూస్తూ ఉన్న రాకపోయేసరికి అక్కడ గన్ని చూస్తూ భయం పెరిగిపోతూ ఉంటే జీప్ దిగిపోయి వెళ్ళిపోదామని అనుకుంటుంది శ్యామ. శ్యామ కిందకి దిగే లోపే సడన్గా కేశవ ఆ జీప్ ఎక్కి డ్రైవింగ్ సీట్లో కూర్చొని జీప్ని స్టార్ట్ చేసేసరికి శ్యామ కొనసాగుతుంది. వచ్చే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేసుకోండి. నా స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలపండి.